హలో అండి. అందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవం అంటే మనందరికీ గుర్తొచ్చేది మన దేశ స్వేచ్ఛ, మన జాతీయ జెండా, మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు. కానీ ఇండిపెండెన్స్ అంటే కేవలం ఒక దేశానికి స్వాతంత్ర్యం రావడం మాత్రమేనా? మన స్పెషల్ కిడ్స్ జీవితాల్లో ఇండిపెండెన్స్ అంటే ఏమిటి? ఈ ఆలోచనతోనే ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన స్పెషల్ మామ్ స్టోరీస్‌లో ఒక చిన్న యాక్టివిటీని మీ ముందుకైతే తీసుకొచ్చారు. మన పిల్లలు చేసిన ఎర్రకంది పప్పు, బియ్యం పెసలతో మన జాతీయ జెండాను తయారు చేయించాననమాట. చూడ్డానికి ఇది ఒక చిన్న యాక్టివిటీలా అనిపించొచ్చు. కానీ స్పెషల్ చైల్డ్‌కి ప్రతి చిన్న యాక్టివిటీ వెనక ఒక పెద్ద లెర్నింగ్ ఉంటుంది. ఇందులో ఒక గింజను చేత్తో పట్టుకోవడము, దాన్ని గుర్తించడం, సరైన ప్లే ప్లేస్‌లో పెట్టడము, మళ్ళీ ప్రయత్నించడం, ఈ యాక్టివిటీ పూర్తి చేయడం. ఇవన్నీ పిల్లల కాన్సంట్రేషన్, ఫైన్ మోటార్ స్కిల్స్, కోఆర్డినేషన్, కాన్ఫిడెన్స్ లాంటి ఎన్నో స్కిల్స్‌ని పెంచుతుంది. అంతకంటే ముఖ్యంగా నేను కూడా చేయగలను అనే నమ్మకాన్ని పెంచుతుంది. అదే నిజమైన ఇండిపెండెన్స్. మన పిల్లల విషయంలో ఇండిపెండెన్స్ అంటే వాళ్ళను ఒంటరిగా వదిలేయడం కాదు. వాళ్ళకు సాధ్యమైన పనులను వాళ్ళే చేసుకునే అవకాశం ఇవ్వడం. వాళ్ళ నిర్ణయాలను గౌరవించడం. వాళ్ళ మాటలను వినడం. వాళ్ళకి అవసరమైనప్పుడు సపోర్ట్ ఇవ్వడం. కానీ వాళ్ళ తరపున ప్రతి పనిని మనమే చేయకుండా వాళ్ళను ప్రయత్నించనివ్వడం. ఒక స్పెషల్ చైల్డ్ తన చేతులతో ఒక వస్తువుని తీసుకున్నప్పుడు, తనకు కావాల్సిన దాన్ని తనే అడిగినప్పుడు, తన వస్తువుని తానే సర్దుకున్నప్పుడు, ఒక యాక్టివిటీని తన శక్తి మేర పూర్తి చేసినప్పుడు, అది మనకు ఒక చిన్న విషయం కావచ్చు. కానీ ఆ పిల్లవాడికి అది ఒక పెద్ద విజయం. అందుకే స్పెషల్ మామ్ స్టోరీస్‌లో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి చైల్డ్‌కి తనదైన జర్నీ ఉంటుంది. ఎవరైనా ఒక పని త్వరగా పూర్తి చేయొచ్చు. మరికొంతమంది అదే పని చేయడానికి ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఇంకొంతమంది మొదటి ప్రయత్నంలోనే చేయవచ్చు. మరికొంతమంది ఎన్నో సార్లు ప్రయత్నించిన తర్వాత చేయవచ్చు. కానీ ఇక్కడ ప్రతి ప్రయత్నం మాత్రం విలువైనదే. మనం సమాజంగా కూడా మన బాధ్యత ఇక్కడే మొదలవుతుంది. స్పెషల్ కిడ్స్‌కి సింపతి మాత్రమే కాదు, ఆపర్చునిటీ కావాలి. వాళ్ళను కేవలం చూసి జాలిపడడం కాదు, వాళ్ళ సామర్థ్యాలను గుర్తించాలి. వాళ్ళ వల్ల ఏమవుతుంది అని అడగడం కాదు. వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా ఏం చేయగలరు అని ఆలోచించాలి. ఇండిపెండెన్స్ డే మనకు దేశ స్వాతంత్ర్యాన్ని గుర్తు చేస్తుంది. అదే సమయంలో మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకు స్వాతంత్ర్యంగా, గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో జీవించే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. మన జాతీయ జెండాలో 3 రంగులు కలిసి ఒక అందమైన జెండాగా మారినట్టే మన సమాజంలో కూడా ప్రతి ఒక్కరి సామర్థ్యాలు, ప్రత్యేకతలు, భిన్నత్వాలు అన్నీ కలిసి ఒక అందమైన సమాజంగా నిర్మిస్తాయి. ఈరోజు మన పిల్లలు పప్పులు, బియ్యంతో తయారు చేసిన ఈ చిన్న జెండా కేవలం ఒక క్రాఫ్ట్ యాక్టివిటీ కాదు. ఇది ఒక మెసేజ్. ఎవ్రీ చైల్డ్ కెన్ లెర్న్, ఎవ్రీ చైల్డ్ కెన్ పార్టిసిపేట్, ఎవ్రీ చైల్డ్ కెన్ గ్రో అండ్ ఎవ్రీ చైల్డ్ డిజర్వ్ ద ఆపర్చునిటీ టు బి ఇండిపెండెంట్. మన పిల్లలు చిన్న అడుగులను పెద్ద విజయాలుగా చూడాలి. వాళ్ళు పడిపోతే లేపాలి. వాళ్ళు ప్రయత్నిస్తే ప్రోత్సహించాలి. వాళ్ళు సాధిస్తే చప్పట్లు కొట్టాలి. ముఖ్యంగా వాళ్ళు తమకు తాము నమ్మేలా చేయాలి. ఎందుకంటే ఇండిపెండెన్స్ అంటే కేవలం స్వేచ్ఛ మాత్రమే కాదు. ఇండిపెండెన్స్ అంటే ఒక వ్యక్తి తన సామర్థ్యాలను తెలుసుకొని తనకు సాధ్యమైనంత వరకు తన జీవితాన్ని తానే నడిపించుకునే ఒక శక్తి. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన స్పెషల్ కిడ్స్ కోసం ఒక చిన్న ప్రామిస్ చేసుకుందాం. అదేంటి అంటే వాళ్ళని కంపేర్ చేయము, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయము, వాళ్ళకు అవకాశాలు ఇస్తాము. వాళ్ళ చిన్న చిన్న విజయాలు సెలబ్రేట్ చేస్తాం. మరియు వాళ్ళకు సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్‌గా ఎదగడానికి తోడుగా ఉంటాము అని. మన పిల్లల ప్రతి చిన్న ప్రయత్నంలోనూ ఒక స్పెషల్ మూమెంట్ ఉంటుంది. ప్రతి స్పెషల్ మూమెంట్ ఒక స్టోరీ అవుతుంది. ఆ స్టోరీస్‌లోనే వారి కాన్ఫిడెన్స్ ఉంటుంది, వారి గ్రోత్ ఉంటుంది, వాడి ఇండిపెండెన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళ భవిష్యత్ కూడా ఉంటుంది. ఈ ఇండిపెండెన్స్ డే మన దేశానికే కాదు, ప్రతి స్పెషల్ చైల్డ్‌కి కూడా ఒక కొత్త స్వేచ్ఛని, అవకాశాలని, నమ్మకాలకి ఆరంభం కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.